మాతృదేవోభవ. ఒక్క మాతృదేవి ఒడియున్న చోజాలు శోకమేల వేరు నాకమేల. సంపదలను తానే సంస్కారమిచ్చును, ఆపదలను తానే ఆదుకొనును. ఒక్క మాతృదేవి ఒడియున్న చోజాలు శోకమేల వేరు నాకమేల. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 180వ భాగానికి స్వాగతం పలుకుతుంది. ఇచ్ఛాద్వేష సుఖం దుఃఖం సంఘాతశ్చేతనాధృతి ఏతక్షేత్రం సమాసేన సవికారముదాహృతం. అర్జున, శరీరం అంటే ఏమిటో చెప్పాను. దాని క్షేత్రం అంటారు. శరీరం లోపల ఉన్నవాడెవడో చెప్పాను, వాడిని క్షేత్రజ్ఞుడు అంటారు. శరీరం దేనితో నిర్మాణమైందో చెప్పాను, 24 తత్వాలు, చతుర్వింశతి. అందుకే కేశవనామాలు 24. ఆ 24 నామాల జపం ద్వారా ఈ 24 తత్వాలని భేదించుకుని ముందుకెళ్ళాలి. రోజు 24 చదువుకున్నప్పుడు ఒక్కదాన్నైనా భేదించగలిగామని ఆలోచించుకోవాలి. ఊరికి వరుసగా వేగంగా నామాలు చదివేయడం, అయిపోయిందనడం, అవి కూడా రావని ఆక్షేపించడం ఇది పెద్ద విషయం కాదు. అందుకోసం కాదండి. అన్నిటికీ ముందు చదవాలండి. ఇది సంప్రదాయం అంటే మొక్కుబడా. నిజంగా 24 నామాల అర్థం తెలిస్తే ఖచ్చితంగా ఎలా జయించాలో కూడా తెలుస్తుంది. అందులోనే అవన్నీ ఉన్నాయి. ఇది 24 తత్వాలు. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచభూతాలు, పంచ విషయములు, ఆ పైన మనోబుద్ధి అహంకారములు అవ్యక్తం. ఆ అవ్యక్తమే నారాయణ స్వరూపం. అదే శ్రీకృష్ణాయ నమః. ఇందులో పెద్ద పిత్తలాటకం ఎక్కడుందంటే ఇంద్రియాణి దశ ఏకంచ ఏకమే మూలం. ఆ ఏకమే పెద్ద పాకం, అదే మనస్సు. దాని కారణంగా ఏర్పడినవి కొన్ని ఉన్నాయి. ఇచ్ఛా ద్వేష సుఖం దుఃఖం సంఘాత చేతనా ధృతి. ఇందులో ఇంకా ఈ భౌతికమైనవి కాకుండా నైతికమైనవి, ఆంతరికమైనవి కొన్ని ఉన్నాయ్యా. ఇచ్ఛ ఏదో ఒకదాని మీద కోరిక, ఇష్టం. ద్వేష రెండో దాన్ని ద్వేషించడం. నాకు ఇది కావాలి, ఇది వద్దు, ఇది ఇష్టం, అది కష్టం, వీరు నచ్చుతారు, వారు నచ్చరు. ఈ ఇష్టమే సమస్యలకు మూలం అన్నిటికీ. ఎప్పుడు ధర్మానికి ఇష్టానికి ఘర్షణ జరుగుతుంది. సమస్త సమస్యలకి, వ్యక్తి సమస్యలకి, ప్రపంచ సమస్యలకి, సమాజ సమస్యలన్నిటికీ ఇష్టానికి ధర్మానికి మధ్యలో జరిగే ఘర్షణే కారణం. ఎందుకంటే ధర్మాన్ని మనం మార్చలేం, మన ఇష్టం ప్రకారం జరగాలనుకుంటాం. అంటే మార్చుకోవలసింది, మార్చుకోగలిగింది కూడా మన ఇష్టాన్ని. మన ఇష్టాన్ని మార్చుకోవడం మన చేతిలో ఉంది. ధర్మాన్ని ఎలా ధర్మం సమాజం కోసం ఏర్పడింది. అది ఎలా మనం మార్చేస్తాం? చట్ట వ్యతిరేకమైన పని అంటారు. అందుకని చట్టం అంటే సమాజం ఏర్పరిచింది, అదే ధర్మం. సరే, అది ఏర్పరిచే వాళ్ళే చట్ట వ్యతిరేకమైన మనుషులైతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు. ఇంకా అప్పుడు మళ్ళీ ఈ చట్టాన్ని మనం ఎందుకు అనుసరించాలి అని కొంతమంది బయలుదేరుతారు. సరే, అలా వ్యతిరేకించడం మొదలయ్యాక మంచి చట్టాలను కూడా వ్యతిరేకించవచ్చు. ఇక రకరకాల కలగాపులకం. దీనికి అంతటికీ మనసులో ఉండే ఇచ్ఛ ద్వేషం, దానివల్లనే సుఖం దుఃఖం. ఆ ఇష్టాన్ని కనుక అదుపులో పెట్టుకుని మనకి ఏది ఆరోగ్యమో ఏది మంచిదో అదే ఇష్టపడ్డాం అనుకోండి, గొడవే ఉండదు. వైద్యం ఏదో అనారోగ్యం వచ్చింది, వైద్యులు కొంతకాలం పాటు ఇక మీరు అలాగా 2 పూట్ల అన్నం తింటే కష్టపడండి, ఓ పూట ఏదో పిండి తినండి, లేకపోతే ఓ పూట పళ్ళు తిని పడుకోండి, ఒక ఏడాది ఇలా చేయండి, నా మాట వినండి అన్నారు. అంతే. ఆ పళ్ళో ఆ పిండో ఇష్టపడాలి. తినలేకపోతున్నాం అమ్మ, తినలేకపోతున్నా, నేను ఏదైనా చేయాలి, తప్పదు, నేను తినలేకపోతున్నా అని అలా పెట్టుకుంటే ఇంకా గొడవే అవుతుంది. అక్కడ సుఖం దుఃఖం లేదు. మనం పనిచేసే చోట ఫలానావు దొరికితే ఫలానావు దొరకవు, దొరికే వాటినే ఇష్టపడాలి. అలాగని ఉద్యోగం మానేసుకోలేం కదా. ఇదే కొంచెం విస్తరించండి. దొరికిన మనిషినే ఇష్టపడాలి, దొరికిన మనిషితోనే సర్దుకోవాలి. నాకు ఈ మనిషి అంటే ఇష్టం లేదు, నాకు ఈ మనిషి కుదరదు. పైగా పూర్వకాలం పెద్దవాళ్లే పెళ్ళిళ్ళు చేసిన రోజుల్లో ఏదో చేసేసారు వాళ్ళు, నాకు తెలియని వయసులో. నాకు ఈ మనిషి అంటే ఇష్టం లేదు అంటే ఆశ్చర్యపోక్కల అనొచ్చు. అప్పుడు ఎవరు అనలేదు, అలాగే ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు తాము ఇష్టపడి చేసుకుని 1 ఏడాది 2 ఏళ్ళు కాకుండా నాకు ఇష్టం లేదంటున్నారు. అంటే ఈ ముందు ఇష్టపడడంలోనే ఒక కాపట్యం ఏదో ఉందన్నమాట. అసలు ఏదో కొన్ని ప్రయోజనాల కోసం వీరు ఇష్టపడ్డారు, ఏవో కొన్ని ఆశించి ఇష్టపడ్డారు, అవి నెరవేరలేదు. అక్కడ తేడా ఉందా లేదా? అంచేత భగవంతుడు చెప్పింది ఇచ్ఛా ద్వేష, అదే కారణం అయ్యా. అసలు ఇచ్చేందుకు ద్వేషం ఎందుకు?
మనం ఏదో అందుకే ఎవరికి ఏమి ఇష్టాలు ఏదో పిల్లాడిని కేవలం అమ్మాయిని అబ్బాయిని కూడా కేవలం రూపం చూసుకో, మరి మిగిలిన ఆలోచించుతాను. ఉద్యోగం, జీతం, వయస్సులో భేదం పెద్దవాళ్ళు చెప్తారు ఆ విషయాలు, పర్వాలేదు, మనం నిర్ణయించుకోక్కర్లేదు. వయస్సులో భేదం కూడా వాళ్ళు చూస్తారు. ఆచారాలు, సంప్రదాయాలు, అంతస్తులు, ఆస్తులు అవన్నీ వాళ్ళు చూస్తారు. అప్పుడు సంబంధాలు తేలిగ్గా కుదురుతాయి, పెద్దవాళ్ళు బాధ్యత వహిస్తారు, అన్నీ బాగుంటాయి. ఇవాళ అలా లేదు. నెట్లోకి వెళ్ళడం, చాటింగు, చీపురింగు. 10K న్యూక్లియర్ ఫ్యామిలీ. మీ అమ్మా నాన్న పోతే మంచిది, పోకపోతే నువ్వు పోగొట్టాయి, కూడా రావడానికి వీల్లేదు, నేను చూడండి వాళ్ళని, నాకు అవసరం లేదు. నువ్వు 10K 10 కేజీలు బరువు ఉండకూడదు, కానీ 10 లక్షలు సంపాదించాలి, సంవత్సరానికి కనీసం 1 లక్ష రూపాయలు లేకపోతే ఇలా అమ్మాయి పడుతుంది, అబ్బాయి పడుతున్నాడు. మరి ఎవరు చూస్తారు? ఇంకా ఎక్కడి నుంచి నడుస్తాయి? ఇలా ఎవరు వద్దని వీళ్ళిద్దరూ కలిసి ప్రేమించుకుని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాక తర్వాత కొంతకాలానికి ఎవరు వద్దు అనుకునే భావన మనస్సులో ఉండడం వల్ల వీరిద్దరూ కూడా ఎవరికి వారు ఇంకొకరు వద్దు అనుకుంటారు. మొదట్లోనే అందరూ కావాలి, మీ అమ్మ కావాలి, మా అమ్మ కావాలి, మీ నాన్న మా నాన్న, మీ అన్నదమ్ములు మా అన్నదమ్ములు కావాలనుకుంటే వీళ్ళు కూడా ఒకరికొకరు కావాలనుకుని ఉండేవారు. అక్కర్లేదనుకోవడం మొదలుపెట్టాక ఇంకా అది ఎక్కడికైనా పెడుతుంది. అది నువ్వు కూడా అక్కర్లేదు. ఎందుకంటే ఓ మోజు కొత్తలో అనిపిస్తుంది, సరదాగా నెగనెగలు ఆడిపోతూ ఉంటే వారి ముందు ఇంకెవరో కనపడరు. తర్వాత నెగనెగల తర్వాత కొంతకాలానికి భాగభాగాలు మొదలవుతాయి. అప్పుడు భాగభాగాలు ఇంకా దిగా అయిపోయిందంతే. ఇంకా అప్పుడు మళ్ళీ అమ్మ నువ్వు చెప్పినట్టే జరిగిందే, మరి జరుగుతుందని తెలుసు, అమ్మకి అలాగే జరిగింది. మీ అనుభవాలు కూడా పనిచేయండి. ఇచ్ఛాద్వేష, సుఖం దుఃఖం. నీ ఇచ్చే వాళ్ళ ఇచ్చే తీరితే సుఖం ఉంటున్నావు, తీరకపోతే దుఃఖం ఉంటున్నావు. ద్వేషం, నువ్వెవరు ద్వేషిస్తున్నావో వాళ్ళు చెడిపోతే సుఖం ఉంటున్నావు, వాళ్ళు బాగుపడితే దుఃఖం ఉంటున్నావు. అసలు ఆ ద్వేషించడమే మానేస్తే వాళ్ళ సుఖ దుఃఖాలతో నీకు నిమిత్తం లేదు కదా. ఇవన్నీ కలిపిన సంఘాత, శరీరం ఉండడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. సరే, దానిలో మళ్ళీ చేతన, ఒక చైతన్యం, ఒక ధృతి, ఒక ధైర్యం, ఇవన్నీ ధరించడము, ధైర్యము, ఈ శరీరము, వీడి గుణాలు, ఇచ్ఛాద్వేషములు, సుఖదుఖములు ఇవన్నీ కలిపే ఏతత్ క్షేత్రం, ఇదే శరీరం అయ్యా. సమాసేన కొంచెం సంక్షిప్తం చేసి చెప్పాను నేను, మరీ పెద్దగా ఎందుకని. ఎందుకంటే సాంఖ్య శాస్త్రంలో వాటిలో ఈ 24 తత్వాల గురించి ఏకంగా 2400 పుటలు చెప్తారు. ఇక అదే శాస్త్రం కాబట్టి. సవికారం ఉదాహృతం, సవికారం ఏదో మనకు వచ్చే అప్పుడప్పుడు వాంతి వచ్చే వికారం కాదు. ఇక్కడ సంస్కృతంలో వికారం అంటే మార్పు, వికృతి. ప్రకృతి వికృతి కూడా అంతే కదా. ఏదో కన్య అయింది, ఎందుకు అయింది? మన కర్మగాలే అయింది. కన్య పలకడం చేతక కన్య, అదో గొప్ప విషయం కానీ చెప్పద్దు అక్కడ. కన్య నా కింద యావత్తు పలకాలి. కన్య అంటే కొంచెం నాలిక మడత పెట్టాలి. ఆ మడత పెట్టడానికి చదువుకున్నవాడికి, వ్యాకరణం నేర్చుకున్నవాడికి, గురువుగారి దగ్గర కూర్చున్నవాడికి ఉండే ఓపిక వ్యవసాయం పని చేసుకునేవాడికి ఉండదు సహజంగా. ఎందుకంటే వాడి అవసరాలు ఏవో వాడికి తీరాలి, కానీ కన్యా అనవలసిన పని ఏముంది వాడికి? నా భూమి అన్యాక్రాంతమైనది అని రైతు అనడు, నా భూమి అన్యాక్రాంతం అంటాడు. అన్యాక్రాంతం అంటే నా కింద నా ఒత్తు వచ్చేసింది. గమనించండి మీరు. వాడికి ఆక్రాంతమైన దాని గురించిన బాధ ముఖ్యం, కానీ నా కింద యావత్తు ముఖ్యం కాదు. నాది యావత్తు పోయిందని వాడు ఏడుస్తున్నాడు, నా కింద యావత్తు వాడికెందుకు? అదే చదువుకున్నవాడైతే నా కింద యావత్తు స్పష్టంగా పలకవలను. అన్యా, అన్యా, కన్యా, ధన్య. అంచేతను ఎప్పుడూ భాష విషయంలో చదువుకున్న వాళ్ళ భాషే భాష, వాళ్లే ప్రమాణం. శిష్ట వ్యవహారికం అంటే అది. రకరకాల భేదాలు పెట్టేసి వ్యవహారిక భాషను ప్రమాణం చేశాక చూడండి 10 ఏళ్లలో ఏం జరుగుతుందో పరిణామాలు. ఏం జరుగుతుందో చూడండి. ఎవడు మాట్లాడింది వాడి భాష, ఎవడు ఏం మాట్లాడడానికి వీల్లేదు. ఇంకా ఎవడు ఒకడు రాసిన పుస్తకం ఇంకోటికి అర్థం కాదు. మనిషి నుంచి మనిషికి కూడా అనువాదాలు జరుగుతాయి. ఎందుకంటే వాడు మాట్లాడిందే భాష అన్నప్పుడు అలాగే ఉంటుంది. ఇంకా అంచేత కన్య దౌర్భాగ్యం కొద్దీ కన్య అయింది. కన్య అవ్వడం గొప్ప విషయం కాదు. ముత్యము పలకలేక ముత్యం వచ్చింది. ముత్యం పలకాలి, ఎందుకు పలకలేవు ప్రయత్నించు, అందుకే చదువు. అలాగా ప్రకృతి మార్పు అంటే పలకలేని వాళ్ళ వల్ల మారింది, అంతకంటే ఉంది. కవులు ఏదో ప్రజల్లో వాడుకలో ఉన్నాయి కదా, చెప్పకపోతే వాళ్ళు గ్రహించలేరేమో కావ్యాల్లో ఈ పదాలు పెట్టారు, అక్కడి నుంచి అవి స్థిరమయ్యాయి. అందుకే వికృతులు మనం సృష్టించకూడదు. ఒక ఉపాధ్యాయుడు వారు తరగతిలో పాఠం చెప్పి కన్య, కన్నే, ముత్యము, ముత్యము ఇవన్నీ చెప్పారు. విద్య, విద్యే ఇలాంటి చోటు మీరు చెప్పండి అన్నట్టు. భార్య, బర్రె అన్నట్టు సరిపోయిందా? వికృతులు ఎలా ఏర్పడ్డాయో చెప్పుకున్నాం. అందుకని విద్యార్థులు కొత్త వికృతులు సృష్టించకండి. ఇక్కడ ఈ ఇచ్ఛాద్వేషాలని మనం బాగా అర్థం చేసుకోవాలి. వీటికి మూలం మనస్సు. అందుకే దాన్ని ఏకమ్మని పూర్వశ్లోకంలో ఎందుకు వదిలేశాడంటే ఇంద్రియాణి దశ ఏకంచ అంటున్నాం. ఆ ఏకమే పెద్ద పాకం అని చెప్పాను. ఎంత పాకమో దుర్జుడు చెబుతున్నాడు. నాయన ఆ మన్మధుడు ఎవరో కానీ, అసలు నువ్వెవరో కానీ, నువ్వు ఆ వాడు కొట్టుకోవడం ఏమిటి, మధ్యలో నన్ను చంపడం ఏమిటి అంటున్నాడు దుర్జుడు చమత్కారంగా. మనందరి తరఫున ఒక ప్రతినిధిగా, ఇంద్రియలోలుడైన మనిషిగా
ఇంద్రియ వ్యామోహంలో పడి సర్వము కోల్పోయిన ఒక బలహీనుడుగా భగవంతుడితో ఎలా మొరపెట్టుకుంటున్నాడో చూడండి పరమేశ్వర. రతిరాజుద్ధతి మీర నొక్కపరి గోరాజాశ్వునిన్నొత్తబోన్ అతని నీవును నొత్తబోవ గవయంబాబోతునుందాకి ఉగ్రత పోరాడగనున్న అన్నడిమిలేగన్ బోలే శోకావిల స్థితి బాలై మొరబెట్టునన్ మనుపవే శ్రీకాళహస్తీశ్వర. ఈ పద్యం విషయంలో వ్యాఖ్యాతలు నన్ను మన్నించాలి. ఎందుకంటే దీనికి చాలా ఒక 3-4 పాఠాంతరాలు ఉన్నాయి కొంచెం. ఎందుకంటే పూర్వకాలపు ఈ గ్రంథాలన్నీ అందరికీ తెలియదు కాదు, తాటాకుల మీద రాసేవారు. అందులో ఏదో కొన్ని పోవడం, కొన్ని విరిగిపోవడం, కొన్ని చివికిపోవడం, చీకిపోవడం రకరకాలుగా ఉండేవి. అంచేతన పాఠాంతరాలు ఏర్పడ్డాయి. వల్లభరెడ్డి బుచ్చారెడ్డి గారు మహానుభావుడు, నిజంగా చాలా గొప్ప వ్యాఖ్యానం రాశాడు వీటికి. పావని సేవా సమితి హైదరాబాద్ వారు రాయించారు వారి చేత. వారు పాపం ఓపికగా 4 పాఠాలు ఇచ్చి ఇందులో ఏదో నాకు తోచిన పాఠం నేను చెబుతున్నాను ఆయన అన్నారు. నాకు తోచిన పాఠం నేను చెబుతున్నాను. రతిరాజుద్ధతి మీర ఒక్కపరి గోరాజాశ్వునిన్నొత్తబోన్ అతని నీవును నొత్తబోవ గభయంబాబోతునుందాకి ఉగ్రత పోరాడగనున్న అన్నడిమిలేగన్బోలే శోకావిల స్థితి పాలై మొరబెట్టునన్ మనుపవే శ్రీకాళహస్తీశ్వర. రతిరాజు, రతిదేవికి రాజు మన్మథుడు. ఇక్కడే కొంచెం గ్రహించాలి. రతీదేవి అని దీర్ఘం పలకూడదు. రతిదేవి ఆవిడ. తీకి దీర్ఘం లేదు. అది తిరుపతిలో తీరుబడిలో తీ కాదు. చాలామంది అక్కడ పొరపాటు పడతారు. రతీదేవి రతీదేవి రతీ మన్మధులు రాస్తారు పొరపాటు. రతి మన్మధులు అది తీ కాదు. తకార ఇకారములే, తకార ఈకారం కాదు. రతిహి ఇకారాంత శబ్దం అది. అందుకని రతిరాజు అన్నారు ప్రయోగంలో. గుర్జుడి ప్రయోగమే ప్రమాణం. రతీదేవి రతీరాజు అని అనవలసిందే మరి దీర్ఘాంతం అయితే. అంచేత రతిరాజు ఉద్ధతి మీర ఒక్కపరి. ఆ మన్మధుడు ఒకసారి ఏమైనా తెలుసుకుందాం శివుడితో, ఏమిటో ఆయన దేవుట్ట లొంగట్ట, ఏమాత్రం లొంగడో చూద్దాం. మరి చేశాడుగా ఆ ప్రయత్నం. గిరిజా కళ్యాణంలో ఎంత బాగా చెప్పారు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు. తగదిది ధరణీధరవర సుకుమారి తగదిది అని అన్నం. ఆవిడేమో తపస్సు చేయడం, తర్వాత ఏమో మన్మధుడు బాణాలు వేయడం, మదనా నువ్వు పెట్టుకోకయ్యా ఆయనతో మాడి మసైపోతావయ్యా అని చెప్పడం, ఆయన వినకుండా వేయడం. అదే ఘట్టం ఇక్కడ. గోరాజు అశ్వముగా కలిగిన వాడు. ఆవుకు రాజు ఎద్దు అశ్వంగా కలిగి. గోశబ్దానికే ఎద్దు అని అర్థం ఉంది కాబట్టి వృషభరాజు అని కూడా చెప్పుకోవచ్చు, ఇబ్బంది లేదు. గోశబ్దం పుల్లింగం అయితే ఎద్దు, స్త్రీలింగం అయితే ఆవు, దానికే ఉంది. స్త్రీలింగం అయితే పాలిస్తుంది, పుల్లింగం అయితే పరిపాలిస్తుంది. ఒకటే తేడా. అందుకంటే అందుకని ఎద్దు వాహనంగా వృషభ వాహనుడమైనటువంటి నిన్ను రతిరాజు ఒక్కసారి ఇలా తాకితే శివుడు వృషభ వాహనుడు. ఇక్కడ ఒక చక్కని ఖగోళ శాస్త్ర సంబంధమైన విషయం ఈ మధ్యలో చదివింది చెబుతాను. ప్రేక్షకుల యొక్క కనీసం విద్యార్థుల యొక్క పరిజ్ఞానం పెరుగుతుంది. యువకులు చాలామంది చూస్తున్నారు. ఎక్కడో చైనా పాకిస్తాన్ నుంచి ఫోన్ చేశారు నాకు. పోయి బాబోయ్ పాకిస్తాన్ నుంచి ఫోన్ అంటే భయపడ్డాను కూడా. నవజీవన వేదం చూస్తున్నామని చైనా నుంచి, అమెరికా నుంచి సరే రోజు వస్తున్నాయి. ఇక ఎక్కడో మొత్తం బ్రిటన్, దుబాయ్ రాని చోట్లేదు చూసి వాళ్ళు చెబుతూ ఉంటే ఎంత ఆనందంగా ఉందో నిజంగా. ఒక కార్యక్రమం ఇంతమందిని చేరుకుంటోంది, ఇంతమందిని ఉత్తేజపరుస్తుందంటే ఇంకేం కావాలి. అందుకని వారి కోసం సరదాకు ఒక మాట చెబుతాను. మన ప్రాచీన పౌరాణిక పరిజ్ఞానం ఎంత గొప్పదో దాని వెనకాల ఉండే ఉద్దేశం ఏమిటో. శివుణ్ణి వృషభ వాహనుడు, వృషభధ్వజుడు రెండు అంటారు మీరు గమనించి. ఎద్దు జెండాగా కలిగిన వాడు, ఎద్దు వాహనంగా కలిగిన వాడు. వాహనమైందే జెండా ఎందుకు కావాలి? శ్రీకృష్ణుడు కూడా, విష్ణుమూర్తి కూడా గరుడధ్వజుడు, గరుడ వాహనుడు రెండు ఉన్నాయి. కానీ అందరికీ అలా లేవు. మరి ఎందుకంటారు అంటే శివుడు నక్షత్రం ఆరుద్ర నక్షత్రం శివుడికి ప్రత్యేక. ఆర్ద్ర నక్షత్రం ఉదయించినప్పుడు వృషభ రాశి పైన ఉంటుంది. వృషభాకారంలో ఉండే నక్షత్ర సముదాయం వృషభ రాశి అంటే అర్థం, అది పైన ఉంటుంది. కాబట్టి ఆయన వృషభధ్వజుడు అన్నారు. క్రమంగా కొంత సమయం గడిచేసరికి ఆర్ద్ర నక్షత్రం ముందుకెళ్ళగా వృషభ రాశి కిందికి వస్తుంది. అప్పుడు ఆయన వృషభ వాహనుడు అన్నారు. అంటే ఖగోళ శాస్త్రానికి ప్రత్యేకగా మన పురాణాలన్నీ పుట్టాయి. ఖగోళ శాస్త్రాన్ని కథల రూపంలో, దేవతల రూపంలో, వాళ్ళ లీలల రూపంలో అర్థం చేయించేవి పురాణాలు. అంచేత పురాణాలు ప్రతీకాత్మకం తప్పితే వాడి చారిత్రకమైన లోతుల్లోకి వెళ్ళి పీకపాకం పెట్టేయద్దు.
అందుకే 18 పురాణాల్లో భిన్న భిన్నంగా ఉంటాయి ఒకే కథ. ఎందుకంటే అవన్నీ సింబాలిక్, ప్రతీకాత్మకం. దాని వెనకాల తత్వాన్ని గ్రహించాలి కానీ ఇది ఇలాగే యథార్థంగా జరుగుండాలని పేజీలు పెట్టేసుకోకూడదు. అందుకోసం అలా పెట్టుకోదగింది రామాయణ భారతాలు, అవి ఇతిహాసాలు. అందులో కూడా రామాయణం మళ్ళీ కావ్యం. భారతం విషయంలో అది పెట్టుకో, చరిత్ర ముఖ్యం, అది ఇతిహాసం, అది చారిత్రక ఆధారాలు ఉన్నాయి దానికి. శాస్త్రములు కూడా పెద్ద ప్రమాణాలు. అంటే పురాణాలు ఎంతవరకు ప్రమాణం అంటే మొహమాటం లేకుండా చెబుతున్నా. పురాణ కథల గురించి ఇప్పుడు దెబ్బలాడుకోకూడదు, అనవసరపు చర్చది. పురాణాలు ఎంతవరకు ప్రమాణం అంటే అది శాస్త్రంతో కలిసినంత వరకే. శాస్త్ర పురాణాలు కలిపి ఎంత ప్రమాణం అంటే వేదంతో కలిసినంత వరకే. అంతిమంగా ప్రమాణం వేదం. అలాగే మీకు మరొక రహస్యం సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. సరస్వతి నక్షత్రం, సరస్వతి మూలా నక్షత్రం అంటారు, ఆవిడ మూలం. సరస్వతి నక్షత్ర సముదాయం, మన ఆకాశంలో లైరా అని ఒక నక్షత్ర సముదాయం ఉంది. లైరా, LYRA అంటారు, గ్రీకుల భాషలో పిలుస్తారు. ఆ నక్షత్ర సముదాయం సరిగ్గా సరస్వతీదేవి వీణ ఆకారంలో ఉంటుంది. కచ్చేపి అని వీణ. ఆ వీణ ఆకారం ముందు ఇలా తుంబురులా ఉండి, పెద్ద కాయలా ఉండి, పొడుగ్గా ఉండి, సన్నగా, ఆ తర్వాత మళ్ళీ పెద్ద కాయల, 2 చిన్న కాయల్లా ఉండి, సరిగ్గా వీణ. అది లైరా అని గ్రీకు వాళ్ళు పేరు పెట్టారు. దాని నుంచి లిరిక్ అనే మాట వచ్చింది. సరస్వతి, లిరిక్ అంటే సాహిత్యం కదా. సరిగ్గా లైరా నక్షత్ర సముదాయానికి కింద ఒక నక్షత్ర సముదాయం ఉంటుంది, ఒక 10-15 నక్షత్రాలు అనుకోండి. అవి హంస ఆకారంలో ఉంటాయి. అందుకే సరస్వతి వాహనం హంస. ఆ హంస రూపంలో ఉన్న నక్షత్ర సముదాయాన్ని సైనస్ అంటారు వాళ్ళు. SIGNUS, సైనస్. సరిగ్గా సైనస్ నక్షత్ర సముదాయానికి ఇటుపక్కని ఒక నక్షత్రం ఉంటుంది, దాన్ని వేగ అంటారు. అది వేదాహ బ్రహ్మ. అందుకే సరిగ్గా దాన్ని టెలిస్కోప్ పెట్టి చూడకముందు ఒక నక్షత్రం అనుకున్నారు. గెలీలియో గారు టెలిస్కోప్ పెట్టాక దీది ఒక నక్షత్రం కాదు, దీని 4 ముఖాలు ఉన్నాయన్నారు, చతుర్ముఖ బ్రహ్మ. ఇక్కడైనా తేడా ఉందండి భారత పురాణాల్లో? ఈ పురాణాల్లో చెప్పిన విషయాల్ని గ్రీకులు పరిశోధనల ద్వారా గ్రహించుకుని చెప్పి వాళ్ళు అనుసరిస్తున్నారా? మనమేమో ఒట్టివని కొట్టిపారేస్తున్నామా? లైరా నక్షత్ర సముదాయం వీణ, సరస్వతి వీణ. దాని కింద నక్షత్ర సముదాయం హంస, సరస్వతి వాహనం. దాని పక్కనే వేగ, అదే వేదాహ బ్రహ్మ నక్షత్ర సముదాయం. అది 4 ముఖాలు. సరిగ్గా హంస అటు ఇటు మధ్యలో ఉంది. అందుకే ఇద్దరికి వాహనం హంసే. సరస్వతికి బ్రహ్మకు కూడా ఒకటే కారు. ఇద్దరు కలిసి వెళ్ళాల్సిందే. కారు పూల్ అంటారు అమెరికాలో, లేదా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఈ మొత్తం ఈ దేవతలు అంటే వీళ్ళందరినీ దేవతలు అన్నారు. మీరు గమనించండి, దేవతలు అంటే ఆకాశంలో ఉండేవాళ్ళని అర్థం. దివిస్థితా దేవతలు అంటే ఎవరు ఎక్కడి నుంచో దివిస్థితా దేవ ఆకాశంలో ఉన్నవాళ్ళు. ఆకాశంలో ఉన్న నక్షత్ర సముదాయం, గ్రహాలు, నక్షత్రాలు వేరు, నక్షరతి, అవి నశించనివి. తారలు వేరు, తారయతీతి తారాహ, తరింపజేసేవి. గ్రహములు వేరు, గ్రహించేవి గ్రహాలు, తరింపజేసేవి తారలు, నశించనివి నక్షత్రాలు. ఇన్ని రకాల భేదాలు ఉన్నాయి. ఇవి ఏవీ తెలియకుండా స్టార్స్ అని ఒక బోడి మాట ఒకటి పట్టుకుని వాదిస్తే దాని నక్షత్రం అంటే కుదరదు. అక్కడ స్టార్కు వ్యుత్పత్తి వేరు, నక్షత్రానికి వ్యుత్పత్తి వేరు. నక్షత్ర గ్రహ తారాణం అన్న చోట స్పష్టమైన వ్యుత్పత్తి ఉంది, అక్కడ స్పష్టమైన పరిశోధన ఉంది. అది యోగ దృష్టి. ఇవాళ యంత్ర దృష్టి పెట్టుకుని యోగ దృష్టిని ఆక్షేపిస్తే అలాగే. ప్రతిరాజు ఉద్ధతి మీరనొక్క పరిగోరాజాశ్వు నిన్నొత్తబోన్ అతని నీవును నొత్తబోవ గవయంబాబోతునుందాకి ఉగ్రత పోరాడగనున్న అన్నడిమి లేగన్బోలే శోకావిల స్థితి పాలై మొరపెట్టునన్మనుపవే శ్రీకాళహస్తీశ్వర. ఇంతకీ అటువంటి మన్మధుడు వృషభాష్యుడు అయిన నిన్ను ఒత్తబో, నీ మీదకి ఏదో దాడి చేస్తే అతని నీవును నొత్తబోవా, నేనేం తక్కువన్నా, వీడెవడో జీవుడు మన్మధుడు నా మీద దాడి చేయడం ఏమిటి అని నువ్వు మూడో కన్ను తెలిసినంత పనిచేసి వాడి మీద దాడి చేస్తూ ఉంటే, అంటే ఆత్మజ్ఞానానికి, ఇంద్రియ నిగ్రహానికి, ఇంద్రియ వ్యామోహానికి మధ్యలో ఘర్షణ జరుగుతోంది నా శరీరంలో అని చెప్పడం. ఇది ఎలా ఉంది పోరాటం? గవయంబ అబోతునుందాకి ఉగ్రత పోరాడగా. గవయం అడవిలో ఉండే ఒక మృగం, దాన్ని గురుపోతు అంటారు. ఆ బోతు సరే, అది చూసిన ఆంబోతు తెలుసు. అది మంచి బలిష్టమైందే, ఇది మంచి బలిష్టమైందే. ఈ రెండూ పోరాడుతూ ఉంటే అన్నడిమిలే గన్బోలే, ఈ ఆబోతికి ఆ గవయ మృగానికి, ఏదో గురుపోతికి, ఆబోతికి గురుపోతికి మధ్యలో పెద్ద పోరాటం జరుగుతూ ఉంటే మధ్యలో అనుకోకుండా ఏదో లేగదూడలు ఇరుక్కుని తలపగలు కూడా ఉండగా నేను చచ్చిపోతున్నానయ్యా మధ్యలో. అంటే దేవుడు నువ్వు సృష్టించావు, మన్మధుడు మమ్మల్ని కిందకి లాగుతున్నాడు, కామబీజం, నువ్వేమో కైవల్య బీజం. కామబీజానికి కైవల్య బీజానికి మధ్యలో ఒట్టి బీజాలు కలిగిన వాడిని నేను నలిగిపోతున్నానయ్యా అనవసరంగాను, నన్ను కాపాడు స్వామి అంటే. ఒక రకంగా చూడండి, మీకు శ్రీచక్ర నిర్మాణం, అయ్యవారి యొక్క కోణాలు 4, అమ్మవారి కోణాలు 5. ఇదే నవావరణ చక్రం. ఆయన పైకి లాగుతాడు, ఈవిడ కిందకి లాగుతుంది. అంతకంటే చెప్పేది ఈ రతిరాజుకి ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? కామపి కృపాం అపాంగాత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. అమ్మవారి దగ్గర నుంచే కదా ఆ శక్తి వచ్చింది. అయ్యా నువ్వు ఆవిడ కూర్చుని ఆడుకునే మధ్యలో మన్మధుడు అనేవాడిని ఒకడు సృష్టించి మా మీద వదిలేసేవాడిని,
ఏదో సినిమా వాడెవడో డబ్బా పట్టుకుని ఊళ్ళోకి వస్తే పిల్లలు ఆగుతారా అండి? వాడు కూడా పట్టుకున్నాను, పిల్లలకి మీకు బుద్ధి లేదా అంటే ఏం చెబుతారు? అంచేతను అలా ఆ చేసేవాడిదే దోషం, కానీ అజ్ఞానులు కూడా పడక ఏం చేస్తారు? వాళ్ళకి ఆ చాపల్యాలు ఉంటాయి. అందుకని మేము ఏం చేస్తామయ్యా, అందుకని ఏదో 2 పోతులు కొట్టుకుంటుంటే మధ్యలో ఉన్న లేగదోళ్ళ ఉంది నా పరిస్థితి. అందుకని శోకావిల స్థితి పాలై, శోకముతో భయంకరమైన ఇంద్రియ వ్యామోహంలో పడి రకరకాలుగా సంతానం పెంచుకుని సంతాపం పెంచుకుని ఇక ఏం చేయాలో తెలియక కొట్టుకుపోతున్నాను. శోకం అనేటువంటి దాంట్లో బురదలో కూరినట్టు కూరుకుపోయానయ్యా. నన్మనుపవే శ్రీకాళహస్తీశ్వర, ఇప్పుడు నన్ను కాపాడడానికి నువ్వు కాకపోతే దిక్కవరు. ఎందుకంటే ఈ మాయను నువ్వే ప్రయోగించావు, దానికి నీ భగవద్గీతే ప్రమాణం. మాయామేతాం తరంతితే దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురచ్చయ మామే వయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. ఇది నేనే ప్రయోగించాను, దీనికి 3 పాయలుంటాయి జడలాగే అని, త్రైగుణ్య అని ఏదో సత్వరజస్తమో గుణాలతో మాయ ప్రయోగించు. 3 పేటల జడలాగా, 3 పాయల జడలాగా, 3 పేటల తాడులాగా సత్వరజస్ తమోగుణ త్రిగుణాత్మకమైన మాయను నువ్వు ప్రయోగించావు కదా. నువ్వు అందులో ఏమన్నావు? మామేవ ఏ ప్రపద్యంతే, నన్నెవరు శరణ పొందుతారో మాయామేతాం తరంతితే, వాళ్ళు మాయను తరిస్తారని చెప్పావు కదా. అందుకని శోకావిల స్థితి పాలై మొరపెట్టు నన్మనుపవే, ఆ శోకంలో పడి మగ్నమైపోయి కొట్టుకుంటున్న నన్ను కాస్త కాపాడలేవా తండ్రి? ఎందుకు అడుగుతున్నాడు అంటే, భర్తృగారు సుభాషితాల్లో చెబుతాడు చమత్కారంగా ఓ మాట. సంసార తవ పర్యంత పదవీ నదవీయసి, సంసార తవ పర్యంత పదవీ నదవీయసి, అంతరా దుస్తరా నశ్యు ఎదితే మదిరేక్షణాగా. ఓ బోడి సంసారమా, నీవు సాగరం 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 అంటే నాకు ఆశ్చర్యం. నువ్వేమి సాగరము కాదు, ఇంకోటి కాదు, నిన్ను చాలా తేలిగ్గా దాటేయచ్చు. కాకపోతే కొంచెం ఇబ్బంది ఏమిటి అంటే, మధ్యలో ఆడాళ్ళని ఉండిపోయారు, వాళ్ళ కారణంగా దాటలేకపోతున్నామని అని చమత్కారంగా చెబుతాడు. అంతరా దుస్తరా నశ్యు ఎదితే మధురేక్షణ. ఈ మత్తెక్కిన కళ్ళతో ఒక్కసారి మా కేసు చూస్తారు వాళ్ళు, వెంటనే ఆడదాని ఓ రచూపుకు జగాన్న ఓడిపోని వీరుడెవ్వడు డామ్ 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 అయిపోయిందండి. బ్రహ్మచర్యంలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు అన్నమయ్య, రామదాసు, శ్రీరామరాజ్యం లాంటి సినిమాలు చూసి బాగా ఇంకా చక్కగా ఉండాలి, దైవధ్యానంతో ఉండాలి, ఆడాళ్ళ వల్ల పలకూడదని ఏదో అనుకుంటాం. మళ్ళీ ఒక్కసారి కాలేజీలో ఒక్క అమ్మాయి ఎలాగ అంతే, అమ్మాయే చూసింది, అరనవ్వే నవ్వింది, మతి తప్పి మనవాళ్ళు మనసాన పడ్డారు. అదే భర్తృగారు చెప్పాడు, ఇప్పుడు పాటల్లో వీళ్ళు చెప్పారు కానీ సంసార తవ పర్యంత పదవీ నదవీయసి అన్నాడు. ఓ బోడి సంసారమా సాగరమా, నిండు దాటడం ఏమంత కష్టం కాదు అనగానే, అది ఏమిటి మరి దాటలేదే అంతటి సంసారం, ఎందుకంటే అంతరా దుస్తరా నశ్యు ఎదితే మదిరేక్షణ. ఈ ఆడాళ్ళు అనేవాళ్ళు వాళ్ళ మత్తెక్కిన కళ్ళు, వాళ్ళ శరీర అవయవాలు, అందాలు, ఆకర్షణలో కనుక మధ్యలో లేకపోతే ఈజీ తేలిగ్గా దాటేవాడిని అన్నట్టు నవ్వుకుందరు సంసారం. వాళ్ళు ఉండబట్టే కదరా సంసారం ఏర్పడిందని. ఇంత చిత్రంగా ఉంటుందండి సాహిత్యం. ఈ భావం వాళ్ళదే, ఆ భావం వాళ్ళదే. అందుకే ఈ మన్మథ వాంఛలు సహా ధనకనక వస్తువాహనాదుల సమస్త వాంఛలు తీరడానికి 2 ఉపాయాలు చెబుతారు. శాస్త్రంలోనే చెప్పారు, 2 భాగవతంలోనే ఉన్నాయి. రెండు ఉపాయాలు ఉన్నాయి. ఒకటి ఇంకా రాజమార్గం, శాఖరాజస్వామి మార్గం. ఆ విషయాల యొక్క ఆ తత్వాన్ని గురించి ఒక్కసారి ఆలోచన చేసి, ఏం మన చుట్టూ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది పొందారు, ఏం సుఖంగా ఉన్నారు, వాళ్ళు కొట్టుకు వస్తున్నారు, దీనికోసం మళ్ళీ మనం ఎందుకు అని ఈ జ్ఞానాన్ని గనక నిక్కచ్చిగా ఖచ్చితంగా పొందగలిగితే బ్రహ్మచర్యంతోనే మోక్షం లభిస్తుంది. అలాగే ఉండొచ్చు. చాలామంది సన్యాసులు, జగద్గురు పీఠాల వారు బ్రహ్మచర్యంతోనే సన్యాసం తీసుకుంటారు. వాళ్ళు మళ్ళీ ఆశ్రమ ప్రవేశం చేయడం, ఇప్పుడు శృంగేరి, పూరి, ద్వారకా, బదరి లాంటి జగద్గురు పీఠాల వారు బ్రహ్మచర్యంగానే సన్యాసం పుచ్చుకుంటారు. మళ్ళీ మధ్యలో గృహస్థాశ్రమం ఉండదు. వారికి ఆ 8 ఏళ్లప్పుడు 9 ఏళ్లప్పుడు అక్కడ తీసుకొచ్చి ఆ సంస్కారాన్ని కల్పిస్తారు. లేదా సాధ్యం కాదు అది. అంతేగాని ఏదో పెద్ద పీఠాధిపతి గారు ఇంకా కొద్ది కాలం తర్వాత వెళ్ళిపోతారేమో అని అనుమానంలో ఎన్నికలు పెట్టి ఎవరినో తీసుకురారు అక్కడికి. చాలా చిన్న వయసులోనే తీసుకొచ్చి వేదశాస్త్రాలు నేర్పించి దానికి తగిన సమధమాది షట్క సంపత్తి అన్నీ కలిగేలా చేస్తారు. సాధారణంగా ఇప్పుడున్న జగద్గురు పీఠాధిపతి పెద్ద ఆయన ఉండగా 3వ పీఠాధిపతి కూడా ఇంచుమించు నిర్ణయం అయిపోతారు. వాళ్ళకి ఆ సంస్కారం ఉంటుంది. అందుకే వాళ్ళ ప్రవర్తనలు కూడా ఉదాత్తంగా ఉంటాయి. మరి అలా మనందరికి అవకాశం లేదుగా. అందుకని మనకి 2 మార్గాలు ఏమిటంటే, ఒకటి సరే కొంతమందికి అవకాశం ఉండి గ్రంథ పఠనం ద్వారా, సత్సంగం ద్వారా ఏదైనా తెలుసుకోగలిగి వాళ్ళంతలో వాళ్ళు ఆ పరిపూర్ణత, పరిపక్వత సాధించగలిగితే ఆ రాజమార్గం. అసలు అంటే ఈ సుఖాలేవో కొన్ని పొందిన తర్వాత వదిలేసేయడం, ఇంకా మనస్సులో తత్వం తెలుసుకోవడం ద్వారా విరక్తి పెంచుకుంటే వాడు వెనక్కి రావు.
లేదు అలా మాకు కష్టం అండి, అలా తెలియట్లేదు 2-3 అంటే ఓ పని చేయమన్నాడు వ్యాస భగవానుడు. 2-3 కేసులతో మాకు తెలియట్లేదండి, అలాగా ఇంకా 4వది ఏదో అంతకంటే గొప్పదనిపిస్తోందండి అని అంటే, పాపం వ్యాస భగవానుడు ఎంత గొప్పవాడు నిజంగా. భాగవతం చదువుతుంటే కళ్ళనీళ్ళు వస్తాయి నాకు. వ్యాస భాగవతం సావకాశంగా చదువుతుంటే కళ్ళనీళ్ళు వస్తాయి. ఏమిటి మహానుభావుడికి మన మీద ఎంత జాలి, ఎవడు చెప్పమన్నాడు ఆయన ఇవన్నీ, ఎంత జాలి. నేను చేయలేవా, పోన్లే ఇంకోటి చెబుతా. ఏమిటది? తల్లికి ఉంటుందండి ఈ ప్రేమ. నేను తినలేనమ్మా అంటే, పోన్లేరా నీకేం కావాలో చెప్పు, అది వదిలేసి అమ్మా ఇప్పుడు చేస్తాను, వెళ్ళక అలా కాలేజీకి వెళ్ళకమ్మా, ఆకలితో ఉంటావమ్మా, తప్పమ్మా అని ఏదో చేస్తుంది. ఒక తల్లికి ఉంటుందండి ఆ ప్రేమ. భగవంతుడు భగవత్ సమానుడైన వ్యాస భగవానుడికి ఉంటుంది. ఆయన అంటాడు, ఓ పని చేయి, కోరికలు 2-3 సరిపోతుంటాయి, 23 సరిపోతాయి. 2-3 అంటే కలిపితే 5, కలపొద్దు పక్క పక్కనై 23. కొంచెం ఇంకెన్ని 2-3 7, 237 సరిపోతాయి. నీకు ఎన్ని అనుభవించాలనుందో అన్నీ అనుభవించి అప్పుడైనా విరక్తి వస్తుంది కదా అన్నాడు ఆయన. దీన్ని ఎలా చెబుతాడంటే భాగవతంలో ఉదాహరణగా, యజ్ఞం జరుగుతుంటేట మనం నెయ్యి వేస్తే ఆ అగ్నికి ఆజ్యము పోసినట్లు అంటాం కదా. అందుకని ఇలా చెంచాతోనో గరిటతోనో నెయ్యి వేస్తే అది బాగా ప్రజ్వలిస్తుందట. అలా చేయకంటాడు ఆయన. చేయకండి, పక్కన నేతి డబ్బా పెట్టుకో 15 కేజీలు పోసారంటాడు. అప్పుడు ఆరిపోతుంది అది. ఇది చిత్రం. ఇది దీన్నే వేమన్న కామిగాక మోక్షగామిగాడు అన్నాడు. వేమన్న మరో వ్యాస భగవానుడు, సందేహం ఏమీ లేదు. జీవితానుభవం వల్ల ఆయన వ్యాసుడయ్యాడు. మరో శుకుడు, వేమన్న అంటే మరో శుకుడు. కామిగాక మోక్షగామిగాడు అన్నాడు. అలాగైనా పొందు. మొత్తం మీద ఏదో రకంగా ఇంకో జన్మ ఆలస్యం కావచ్చు, ఇంకో 100 జన్మల ఆలస్యం కావచ్చు, లక్ష్యం అదే, పొందవలసింది అదే. అదే మనం ఉండగానే పొందగలిగితే నవజీవన వేదం అది.